సో చూడండి మామ, మేము ఈరోజు 3 క్వశ్చన్స్ కూడా మేము ఒక్కసారి రివైజ్ చేసుకున్నాం, సరేనా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. నిన్న మీకు డయాగ్రామ్ కూడా వేసి చూపించిన ఏమని అంటే దీనికి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే కర్వ్ ఇది, ఆ తర్వాత లైన్ ఇది, ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే 2 లైన్స్ డ్రా చేసుకుంటాం. సో ఆ 2 లైన్స్ కలిసే చోటు ఇది ఏమి అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అంటే ఏమి 90 డిగ్రీస్లో ఉంటే కే వాల్యూ కనుక్కోవాలి. కే ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది. కే వాల్యూ ఎంత, 1 2 3 0 ఎంత వస్తుంది చెప్పాలి, సరేనా. సో ఎలా చేయాలి సార్ అంటే ఫస్ట్ రాసుకో. గివెన్ కర్వ్ ఈజ్ చెప్పమ్మా ఎంత, 2x² minus 2xy plus 3y² plus 3y² plus 2x minus y minus 1 is equal to 0. ఎన్నో ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. అలాగే గివెన్ లైన్ ఏమి, x plus 2y is equal to k. x plus 2y is equal to k. ఈక్వేషన్ నెంబర్ 2 రాసుకుందామా. ఈడుండు, నువ్వు రాసుకోకూడదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కేతో డివైడ్ చేయాలి. x plus 2y by k. k by k ఎంత వస్తుంది బాబు, 1. k by k ఎంత, 1. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవాలి. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 సహాయంతో హోమోజినైజ్ చేయాలి. రాసుకున్నా, హోమోజినైజింగ్ 1 with the help of 2. ఈక్వేషన్ 2 సహాయంతో హోమోజినైజ్ చేయాలి. 1 implies 2x² minus 2xy plus 3y² plus 2x minus y into ఎంత రాసుకోవాలన్నా 1 రాసుకోవాలి, minus 1 into 1 whole square రాసుకోవాలి. 1 బదులు ఎంత రాయాలి సార్ అంటే x plus 2y by k. సో 2x² minus 2xy plus 2y² plus 2x minus y into 1 బదులు ఎంత రాసుకోవాలి, x plus 2y by k minus 1 రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. 1 whole square ఎంత చెప్పండి అమ్మా, x plus 2y whole square divided by ఎంత, k² is equal to 0. ఇప్పుడు kతో మల్టిప్లై చేయాలా k²తో, k², ఎందుకంటే k కంటే పెద్దది k², k² కంటే పెద్దది ఏది, k³ కంటే పెద్దది ఏది, k పవర్ 4. సో k²తో మల్టిప్లై చేయాలా, 2k² x². ఫస్ట్ టర్మ్ ని దేంతో మల్టిప్లై చేసినా k²తో. సెకండ్ టర్మ్ ని మల్టిప్లై చేసి చెప్పండి అమ్మా, -2k² xy. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేసి చెప్పండి, +2k² y². ఇక్కడ k²తో మల్టిప్లై చేస్తే ఒక k ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక kనే వస్తుంది, k ఇంటూ చెప్పండి ఎంత, 2x minus y ఇంటూ x plus 2y, x plus 2. k² క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది అంటే మైనస్ ఆఫ్ x plus 2y whole square ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైపోయిందా. ఈ రెండు మల్టిప్లై చేయాలి, చేసి చెప్తారా, చెప్పండి ఎంత, 2x minus అట్లే చెప్పేస్తారా, వెరీ గుడ్. x తో మల్టిప్లై చేయండి అన్న, x ఇంటూ 2x ఎంత, 2x², x ఇంటూ -y ఎంత, -xy. నెక్స్ట్ 2x ఇంటూ 2y ఎంత, 2 2 are 4 xy, 2y ఇంటూ -y ఎంత, -2y². నెక్స్ట్ 2x², 4xy లో xy పోతే ఎంత అంటే +3xy -2y². అర్థమవుతుందా లేదా. సో దీని బదులు అది రాసుకున్నాం, ఏమని అంటే చెప్పండి ఎంత, 2x² plus 3xy minus 2y² అని రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలి. ఏ ఫార్ములా అంటే a plus b whole square. a plus b whole square ఫార్ములా ఏమి ఎవరికైనా తెలుసా, a² plus b² plus b² plus 2ab. a² అంటే ఎంత అంటే x² plus b² అంటే ఎంత అంటే 4y² plus 2ab, 2 into a into b. 2 into x ఎంతమ్మా, 2x into 2y ఎంత బాబు, 4x. అర్థమవుతుందా లేదా.
సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ ఎంత రాసుకోవాలి సార్ అంటే రబ్ చేసేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4xy అని రాసి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ బ్రాకెట్ రిమూవ్ చేస్తే లోపల ఉన్న ప్లస్లన్నీ ఏమవుతాయి సార్ అంటే మైనస్. సో బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. ఈ ప్లస్ ఏమైపోయింది మైనస్, ఈ ప్లస్ ఏమైపోయింది మైనస్, బ్రాకెట్ తీసేద్దాం. అర్థమైందా? బ్రాకెట్ తీసేసినాం బాబు. నెక్స్ట్ కేతో మల్టిప్లై చేయి. ఎంత వస్తుంది? 2 ఇంటూ కే, 2k ఎక్స్ స్క్వేర్, 2k కేతో దీన్ని మల్టిప్లై చేయి. 3k xy ప్లస్ 3k xy. నెక్స్ట్ మైనస్ 2k y స్క్వేర్ మైనస్ 2k y స్క్వేర్. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ ఏమి ఎవరైనా చెప్తారా? ఎనీబడి, ఇద్దరిలో ఎవరైనా చెప్పచ్చు. నెక్స్ట్ స్టెప్ చదివితే వస్తుంది ఇంటికాడ. సెల్లు ఏమి ఎక్స్ స్క్వేర్ ని అండర్లైన్ చేసుకో. 1, ఇంకెక్కడుంది ఎక్స్ స్క్వేర్ 2, ఇంకా ఎక్కడుంది ఎక్స్ స్క్వేర్ 3. ఈ మూడిట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బయటికి వెళ్ళిపోతే ఎంత? 2k స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బయటికి వెళ్ళిపోతే ఎంత? వెరీ గుడ్, ప్లస్ 2k. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బయటికి వెళ్ళిపోతే ఎంత? -1 ఎక్స్ స్క్వేర్ బయట. సరేనా? ఇదంతా పెన్సిల్తో అండర్లైన్ చేసుకో, ఎందుకంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ దేన్ని అండర్లైన్ చేయాలో చెప్పు. ఎక్స్వై ఎక్కడెక్కడ ఉంది? 1, ఇంకా 2, ఇంకా లాస్ట్. ఈ మూడిట్లో xy కామన్ చేసి చెప్పండి. -2k స్క్వేర్. xy వెళ్ళిపోతే ప్లస్ 3k, లాస్ట్ లో xy వెళ్ళిపోతే -4 ఇంటూ xy. నెక్స్ట్ y స్క్వేర్ కామన్ చేసి చెప్పు. y స్క్వేర్ ఎక్కడెక్కడ ఉంది? 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఈ మూడిట్లో y స్క్వేర్ తీసే. వెరీ గుడ్ నాన్న, ప్లస్ 2k స్క్వేర్ -2k -4 ఇంటూ ఎంత? y స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది సార్ అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎన్నో ఈక్వేషన్ అనుకోవాలన్నా? 3. ఆల్రెడీ 1, 2 ఉన్నాయి కదా. ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఇదంతా ఏ. ఈ డబ్బా అంతా ఏమి? ఏ. ఈ డబ్బా అంతా ఏమి సార్ అంటే 2h. కే కాదు, 2h. సరేలే. ఇక్కడ ఇది ఎంత అంటే b, మూడో డబ్బా. సో కింద రాసుకో. ఏ ఈక్వల్ టు ఫస్ట్ డబ్బా చెప్పు. 2k స్క్వేర్ ప్లస్ 2k -1. 2h ఈజ్ ఈక్వల్ టు చెప్పు ఎంత? -2k స్క్వేర్ ప్లస్ 3k -4. బి వాల్యూ ఎంత? 2k స్క్వేర్ -2k -4 ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇది ఎన్ని లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది సార్ అంటే రెండింటిని. అందుకే దీన్ని ఏమంటారంటే పెయిర్ ఆఫ్ లైన్స్ ఈక్వేషన్ అంటారు. షాప్కి వెళ్తావో, నీకు ఒక కాల్ లేదనుకో, నువ్వు ఒక షూనే తీసుకుంటావా? నాకు ఒక షూ ఇచ్చే 1000 రూపాయలు అంటే 500 రూపాయలు ఇస్తానంటే ఒప్పుకుంటాడా? నీకు కాల్ లేకపోతే పడేసుకోపోరా, 2 తీసుకోపో అంటాడు. అవునా కదా? అంటే ఈక్వేషన్ 3 ఎన్ని లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 2. ఇందాక నీకు డయాగ్రామ్ లో వి షేప్ లో లైన్స్ వేసినా కదా, ఆ రెండింటి ఈక్వేషన్. సో ఆ రెండు ఏమున్నాయంటే పర్పెండిక్యులర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అప్పుడు ఫార్ములా ఏమి సార్ అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. నవ్వొద్దు. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సరేనా? ఈక్వేషన్ 3 రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్. సో ఫార్ములా ఏమి అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత చెప్పున్నాను? 2k స్క్వేర్ ప్లస్ 2k -1. జైన్ నువ్వు చెప్పు బాబు, బి వాల్యూ ఎంత? 2k స్క్వేర్ -2k -4 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 2k -2k ఏమవుతుంది? క్యాన్సిల్. 2k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ఎంత నాన్న? వెరీ గుడ్. చూడు, నిన్న వచ్చినాడు అప్పుడే 4k స్క్వేర్. ఈ రెండు మైనస్లు యాడ్ చేస్తే ఎంత? -1 -4 -5 చెప్పద్దు అని చెప్పిన. -2 -3 ఎంత? -5. 5 చెప్పకూడదు. రెండు మైనస్లు అంటే యాడ్ చేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 3 - 2 ఎంత? 1. -3 - 2 ఎంత? -5. సో -1 -4 ఎంత సార్ అంటే -5 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఎక్కడో చిన్న తప్పు చేసినామే. -4xy కాదా? ఎక్కడో చిన్న తప్పు చేసినాము. ఏంటా తప్పు? అర్థం కావడం లేదు. తప్పు ఉంది బాబు, 0 రావాలా. ఒక్కసారి అక్కడికి వెళ్దామండి. చిన్న తప్పు పోయినా కూడా పోయినట్లే. ఏ వాల్యూ ఎంత వచ్చింది చూసుకో. 2k స్క్వేర్ ప్లస్ 2k -1 కరెక్టే. బి వాల్యూ ఎంత వచ్చింది చూడు. 3k స్క్వేర్ -2k -4
3k² మైనస్ 2k 3k² రావాలా బాబు, మనకు 2k² వచ్చింది కదా, 3k² రామ్మా లోపలికి, 3k² మైనస్ 2k మైనస్ 4 మైనస్ 2k మైనస్ 4 గులాజామా వచ్చి బహిరించుకోండి. అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 5k² మైనస్ 5 5k² ఈజ్ ఈక్వల్ టు 5. సో 5 ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో k² వాల్యూ ఎంత అంటే 1, k² వాల్యూ ఎంత 1, k వాల్యూ ఎంత అంటే √1. √1 అంటే ఎంత సార్ అంటే ప్లస్ ఆర్ మైనస్, √1 ఎంత, సో k కి వాల్యూ ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఈక్వేషన్ క్వశ్చన్ నెంబర్ 2 చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 2 చెప్పండి ఏముంది, ఈసారి మీతో చేయిస్తా బాబు చెప్పండి. గివన్ కర్వ్ ఈజ్ ఏముంది, x² ప్లస్ 2xy ప్లస్ 2xy फोन प्लस 2xy प्लस सही था ना, ऐसा का मुझे डर हो मर जाता तब से, प्लस y² सर्व कांपते हैं पवा में से, प्लस y² प्लस 2x प्लस 2y माइनस 5 ఈక్వల్ టు 0. కితమా ఈక్వేషన్ ఇది, ఎన్నో ఈక్వేషన్ ఇది, ఫస్ట్ ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ ఏమి, 3x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0, 3x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నంబర్ 2. దీనికి రాసుకోకూడదు. సో ప్లస్ 1 ఆపకపోతే ఎంతమ్మా మైనస్, కానీ మనకు ప్లస్ 1 ఉండాలా. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. -1 ఏమవుతుందంటే ప్లస్ 1, కాకపోతే ఫస్ట్ ప్లస్ వాల్యూ రాయి, y మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ నెంబర్ ఎంత సార్ అంటే 2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమి, హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 చెప్పు బాబు, ఇంతవరకు డిస్టర్బ్ చేయకూడదు, అట్లే రాసి చెప్పు. x² ప్లస్ 2xy ప్లస్ y², ఈ రెండిట్లో 1 కామన్ చేసి చెప్పు. ప్లస్ 2x ప్లస్ 2y ఇంటూ ఎంత రాయాలా 1 మైనస్ 5 ఇంటూ ఎంత రాయాలా 1 హోల్ స్క్వేర్. ఎందుకు సార్ 1 వచ్చే విధంగా రాసుకున్నారంటే 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా, దాన్ని ఏమంటారు హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. సో x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y 2x ప్లస్ 2y 1 ఎంత y మైనస్ 3x is minus 5 into y minus 3x whole square is equal to 0. Whole square is equal to 0. So x² plus 2xy plus y² plus first y తో మల్టిప్లై చేయాలి. y into 2x ఎంత, ఎవరైనా చెప్పొచ్చు y into 2x ఎంత, 2xy కదమ్మా 2xy. సో ప్లస్ 2xy, y into 2y ఎంత, వెరీ గుడ్ 2y² ప్లస్ 2y². ఇప్పుడు మైనస్ 3x ఇంటూ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 జర్ ఎంత 6x². నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్, ఈ రెండు మైనస్ 2 3 జర్ 6xy 6xy మైనస్ 5 ఇంటూ ఇది ఎక్స్పాండ్ చేయనన్న ఏ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్ గుర్తుందా ఫార్ములా, a² మైనస్ b² ప్లస్ a² ప్లస్ b² మైనస్ 2ab. a² అంటే ఎంత y² ప్లస్ b² అంటే ఎంత 9x² మైనస్ 2ab మైనస్ 2ab అంటే మైనస్ 6xy ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా 0. ఇప్పుడు చెప్పండి అమ్మా, x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2xy ప్లస్ 2y² మైనస్ 6x² మైనస్ 6xy మైనస్ 5 ఇంటూ y² మైనస్ 5y² మైనస్ 45x². 9 5 జర్ ఎంత 45 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 6 జర్ 30xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పాలా అబ్దుల్. k² యాడుంది యాడుంది kx², x² అన్ని యాడ్ చేసుకో, 1 2 3 అన్ని యాడ్ చేసుకో. 1 x² మైనస్ 6x² మైనస్ 45x². 1 మైనస్ 6 ఎంత మైనస్ 5 మైనస్ 5 మైనస్ 45 ఎంత మైనస్ 50x² మైనస్ 50x². ఇప్పుడు xy టర్మ్ 1 2 3 లాస్ట్లో కూడా ఒకటి ఉన్నట్టుంది 4. చెప్పండి ఎంత వస్తుంది, 2xy ప్లస్ 2xy ఎంత బాబు 4xy. వెరీ గుడ్. 6xyలో 4xy పోతే ఎంత మైనస్ 2xy. 30లో మైనస్ 2xy పోతే ఎంత, 30లో మైనస్ 2 పోతే ఎంత ప్లస్ 28xy ప్లస్ 28xy. 30లో 2 పోతే 28 కదమ్మా, దానికి ఎందుకు అంత ఆలోచిస్తాం.
वो आवाज आता है सबसे नहीं सर हाँ। వై స్క్వేర్ ఎక్కడెక్కడ ఉంది 1 2 3 నెక్స్ట్ అంతే సో 1 అంటే ఎంత వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 3y స్క్వేర్ 5y స్క్వేర్లో 3y స్క్వేర్ పోతే ఎంత అంటే -2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 -2తో డివైడ్ చేయాలి -2తో డివైడ్ చేస్తే ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ 25 2 జార్ కాబట్టి 25x స్క్వేర్ ప్లస్ మైనస్ అవుతుంది 14xy మైనస్ ప్లస్ అవుతుంది y స్క్వేర్ ఈక్వల్ టు 0 దీని మధ్య యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి దీన్ని దేంతో కంపేర్ చేయాలి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ వాల్యూ ఎంతమ్మా చెప్పండి ఎవరైనా ఏ వాల్యూ ఎంత అమ్మా 25 వెరీ గుడ్ 2h వాల్యూ ఎంత -14 వెరీ గుడ్ నెక్స్ట్ బి వాల్యూ ఎంత వై స్క్వేర్ పక్కన ఏమీ లేదంటే 1 అన్నట్టు బి స్క్వేర్ బి వాల్యూ ఎంత 1 మా ఇడ వై స్క్వేర్ పక్కన బి ఉంది కదమ్మా సో బి వాల్యూ అక్కడ వై స్క్వేర్ పక్కన ఏముంది ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు ఏమీ లేదంటే 0 అన్నట్టు ఏమీ లేదంటే 1 అన్నట్టు ఈ పక్క 0 ఉంది అది కాదు ఇటు పక్క సరేనా అర్థమైతుందా సో ఫార్ములా ఏం సార్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు గుర్తుందా ఫార్ములా mod a plus b divided by square root of a minus b whole square plus 4h square ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి mod a plus b అంటే 25 plus 1 divided by square root of a minus b whole square 25 లో 1 పోతే ఎంత 24 whole square 4h square 14 కి స్క్వేర్ చేయాలి 14 కి ఫైనల్ ఆన్సర్ అనేది ఇస్తాం సరేనా రేపు మళ్ళీ ఒకసారి చెప్తాను